ప్రజా సంక్షేమం విషయంలో కీలక అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజానికానికి ఆర్థిక భరోసాను కల్పించే పలు కీలక పథకాలు కూడా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 18 ఏళ్లలోపు పిల్లల కోసం ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ను తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను సమర్పిస్తూ ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే సెప్టెంబర్ 18, 2024 రోజున ఈ పథకాన్ని ఆర్థికంగా ప్రారంభించారు నిర్మలా సీతారామన్. ఈ పథకం కింద మల్టిపుల్ బెనిఫిట్స్ అందుతాయని తెలిసి జనం ఆరంభం నుంచే భారీగా రియాక్ట్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఈ పథకంలో చేరుతున్నారు. ఈ పథకం ప్రారంభించిన తొలి రోజే 10,000 మందికి పైగా పిల్లల పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. 18 ఏళ్లలోపు బాల బాలికల పేర్లతో తల్లిదండ్రులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరుచుకోవచ్చు. ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరుచుకోవచ్చు. ఎన్పీఎస్ వాత్సల్య ఫ్లెక్సిబుల్ కాంట్రిబ్యూషన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తుంది. తల్లిదండ్రులు 18 సంవత్సరాల లోపు వయసు ఉండే పిల్లల పేరుపై ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరిచి పెట్టుబడి కొనసాగించుకోవచ్చు. సంవత్సరానికి కనీసంగా ₹1000 పెట్టుబడి పెడితే చాలు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్పీఎస్ వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్పీఎస్ అకౌంట్గా మారుతుంది. ఈ పథకంలో 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత 25% పెట్టుబడిని విత్డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. విద్య, వైద్య ఖర్చుల కోసం వీటిని వాడుకోవచ్చు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ నిధిలో 20% ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 80%తో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత పెన్షన్ పొందే వీలు కూడా ఉంటుంది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఎన్పీఎస్ ఖాతాను తెరుచుకోవచ్చు. ఇప్పటికే 7 బ్యాంకులు ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ ఖాతాను తెరిచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.